దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా అంశభాగము మన శయన స్థానములు పచ్చని చోటు అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ అంశము పరంగీతములు 1వ అధ్యాయము 16వ వచన భాగమైన చివరి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళ మ్రానులు అని ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినములోని వాక్య భాగమును ప్రభ మీ చేతులకు సమర్పిస్తున్నాం. వాక్యము మీదై ఉన్నది ప్రభ, వినువారు నీ బిడ్డలై ఉన్నారు. మేమేం మాట్లాడాలో ప్రభ మా నోటికి బోరగా ఉండి నాయన మమ్మలను వాడుకోనండి ప్రభ. జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేసి వాక్యమును వివరించుటకు కావలసిన కృపను విడుదల చేసి వినువారి హృదయములను మీరు తాకి ప్రభా నీ కృపాబాహుళ్యముతో ప్రతి ఒక్కరిని కప్పి వాక్యమును వివరించుటకు కావలసిన శక్తిని బలమును దయచేసి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య భాగమును మనము జ్ఞాపకం చేసుకుంటూ జీవము గల దేవుని యొక్క కృపావర్షము మనందరిపై సమృద్ధిగా కురియాలని దేవుణ్ణి వేడుకుందాం. పరంగీతమును శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసముల నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరంగీతములో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 8 అధ్యాయాలు మనకు ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. పరమగీతం ఒక ప్రసంగ పుస్తకం కాదు, కానీ ఇది ఒక శ్రేష్ఠ గీతముగా మనకు కనబడుతూ ఉంది. ఇది పరమగీతము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాట విశ్వాసఘాతకులను తమ భ్రష్టత్వము నుండి బాగు చేస్తుంది, వారిని తమ ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కొల్పుతుంది. దీని స్వరము అంటే దీని మాట ఈ దినాలలో అవసరమైనంతగా ఇదివరకు ఎన్నడూ కూడా లేదనే మనము చెప్పాలి. ఈ పరంగీతము 1వ అధ్యాయము మొదటి 15 వచనాల గురించి మనము ఇదివరకే ధ్యానం చేసుకున్నాం. ఈ దినం ఈ చివరి వచనమైన 16వ వచనము గురించి మనము ధ్యానం చేసుకున్నాం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు అని ఉంది. 1వ అధ్యాయం మనకు ఈ వచనము చివరిది. ఈ అధ్యాయము అంతటిలో కూడాను ప్రభుని పలుకు కంటే వధువు సంఘం యొక్క పలుకులే ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 16వ వచనములోని మాటలు కూడా వధువు సంఘం పలికిన మాటలే కనుక ఈ మాటలను మనము 3 ముఖ్యాంశములుగా మనము చేసుకున్నట్లయితే, మొదటిగా నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు అనేది మొదటిదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా చూస్తే మన శయన స్థానము పచ్చని చోటు. మూడవదిగా చూస్తే మన మందిర దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళ మ్రానులు. ఈ మూడింటిని గురించి క్లుప్తంగా మనము ధ్యానం చేసుకున్నాం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు ప్రభువును గురించి సంఘవధువు పలికిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈ మాటలు మహాపరిశుద్ధములైనవి. ఇవి మహోన్నత స్థితి గల వారిని, అనగా గుడారములలోని 3వ భాగమగు అనగా అంతర్భాగమగు
అతి పరిశుద్ధ స్థలమునకు చెందినవిగా మనకు కనబడుతున్నాయి. ప్రియుడు అనగా ఇష్టుడు అని మనము అర్థం చేసుకోవాలి. నా ప్రియుడు అన్న మాటను, నా అనే అక్షరాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే సొంతాన్ని, స్వాస్థ్యాన్ని, హక్కును సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. నా పాపముల నిమిత్తము చనిపోయి యేసుక్రీస్తు శిలువ యజ్ఞమైపోయి తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనము బైబిల్ గ్రంథమును బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వసించి పాప పశ్చాత్తాపంతో దోషములను ఒప్పుకొని ప్రభువును తన రక్షకునిగా ఎవరు స్వీకరిస్తారో అట్టి విశ్వాసులు ఆయనను హృదయమారా ప్రేమిస్తూ ఉంటారు. కనుక ఆయనను మనము నా ప్రియుడు అనటానికి మనము హక్కుదారులుగా ఉంటాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎప్పుడైతే ఆయనను అతిగా మనము ఎక్కువగా ప్రేమించి ఉంటామో అప్పుడు ఆయన గురించి మనము చెప్పగలగటానికి అవకాశం ఉంటుంది. నా ప్రియుడా నీవు సుందరుడు అని పలుకుటలో ప్రభు యొక్క సుందర స్థితిని సంఘము ఎరిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఎరిగి ఉన్నవారే ఆ రీతిగా పిలుస్తారని దాని అర్థం. ప్రపంచ జనాంగములన్నిటిలో యూదులు సౌందర్యవంతులుగా మనకు కనబడుతూ ఉన్నారు. కన్యామర్య కూడాను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆమె యూదా జనాంగంలో నుండి చెందినదే కనుక ఆమె కూడా ఎంతో సుందరమైనదిగా మనకు కనబడుతుంది. అట్టి సుందర స్వరూపిణి అయిన మరియ గర్భము నుండి పరిశుద్ధాత్మ ద్వారా జననమైన యేసు ప్రభు శరీరమును బట్టి సుందరుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవాత్మ కలవాడు కనుక మహాపరిశుద్ధుడు కాబట్టి ఆంతర్యములో కూడా అతి సుందరుడై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కావున నీవు సుందరుడవు అని వధువు సంఘము ప్రభువుని గురించి చెబుతున్నట్లుగా మనకు ఈ వాక్య భాగము తేటపరుస్తూ ఉంది. అతి మనోహరుడవు, మనోహరుడు అనగా వర్ణించుటకు మించిపోయిన వాడు అని మనము అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత సుందరుడో, ఎంత మహిమ గలవాడో మానవుడు కూడా వర్ణించలేడు. కనుక ఎవరు కూడాను, ఎంత గొప్పవారు కూడా ఆయనను వర్ణించుటకు వీలు కానివాడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా ఆయన వర్ణన మానవ జ్ఞానమునకు, మన పరిమితులకు మించినదిగా మనకు కనబడుతూ ఉంది. అందుచేత నా ప్రియుడా నీవు అతి మనోహరుడు అని సంఘవధువు పలుకుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ పదము బైబిల్లో దావీదు తన ప్రాణ స్నేహితుడైన యోనాతానును గూర్చి వ్రాయబడింది. అందరికంటే అన్నిటికంటే మిక్కిలిగా ప్రేమించిన స్నేహితుడు మాత్రమే ఇలాగున వర్ణించగలడని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. దావీదు యోనాతానుల హృదయములు రెండుగా కాక ఒక్కటిగా నుండినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక హృదయం కలిసిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయినట్లుగా మనము చూస్తున్నాం. యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించినట్లుగా మనము 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనము చూడవచ్చు. నిజముగా ప్రాణ స్నేహితులు మనసులు అనగా వారి హృదయములు ఎలాగున ఏకత్వం కలిగి ఉంటున్నాయో వీరిద్దరి చరిత్రలోనే మనము చూడవచ్చు. కనుక ఒకని హృదయముతో మరొక హృదయము పెనవేసుకుని ఒక్క హృదయం అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చిన్న కుమారుడైన బెన్యామీను హృదయము అతని తండ్రి అయిన యాకోబు హృదయమును గూర్చి సహోదరులు యోసేపు యొద్ద సంభాషించు సందర్భములో ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నదన్నట్లుగా ఆదికాండము 44:30లో మనము చూడవచ్చు. ఇది ఎంత గొప్ప మాటగా మనకు కనపడుతూ ఉంది. ఇంతకుముందు ప్రాణ స్నేహితులు ప్రేమను, వారి హృదయముల ఏకత్వము విన్నాము. ఇప్పుడు తండ్రి కుమారుని ప్రేమ, వారి ప్రాణములు అంటే ఆత్మల ఏకత్వమును మనము చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రభువైన క్రీస్తు మనలను సృష్టించటలో మనకు అవసరమైనవన్నీ అనుగ్రహించి ప్రేమించుట వలన మన తండ్రిగా మనం ఆయనను ప్రేమించుటలో
ఆయన ప్రాణము పెనవేసుకొని ఉండవలెను. అప్పుడు మాత్రమే ఆయన మనకి అతి మనోహరుడు కాగలడని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మరియు ఆయన మన కొరకు ప్రాణమర్పించుట వలన, మనలను మిక్కిలిగా ప్రేమించుట వల్ల ఏ స్నేహితుడు చూపలేని ప్రేమ చూపిన వాడై ప్రాణ స్నేహితుడనుటకు పాత్రుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడని యోహాను సువార్త 15లో వ్రాయబడినట్లుగా ఉంది. కనుక వారింకనూ ఇద్దరు కాక ఏక శరీరమై ఉందురు అని చెప్పేసి మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వచనములో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. భార్యాభర్తలను గూర్చియే కాక క్రీస్తును గూర్చియు ఆయన సంఘమును గూర్చియు ఎఫెసీ పత్రిక 5:31లో మనకు వ్రాయబడి ఉంది కనుక దానిని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ స్థానము క్రీస్తు ప్రభువుకు దేవునిదే కనుక ఆయన మనస్సు మన మనస్సు కలిసి ఉండాలని చెప్పేసి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దావీదు యోనాతానుల మనస్సు వలె ఒక్కటి అయిపోయినప్పుడే ఆయనను అతి మనోహరుడని మనము పిలవగలగటానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఆయన ఆ రీతిగా మనల్ని ప్రేమించినాడు గనక మనము ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చెప్పేసి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఎంతో అనే దానికి మనము దాన్ని వర్ణించలేని దానిగా మనకు కనపడుతుంది. ఎంతో అను మాట యొక్క భావం ఏంటంటే అతి మనోహరుడు అను వర్ణనకు సరిపోయినట్లుగా దానికి పోల్చుకొనవచ్చు. మనం ఎంత అనేది మనం ఇంతని మనము చెప్పలేం. దాని ఎత్తు పొడవు లోతు ఎంతో మరి ఎవరికి కూడా అది వర్ణించుటకు వీలు కాని అంత ప్రేమను ఈ లోకంపై ఆయన చూపించి చివరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే మన శయన స్థానములో పచ్చని చోటు. ఇంతవరకు నువ్వు నేను అని పలికిన విశ్వాసి ఇప్పుడు మన అని పలుకుతున్నట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. మన శయన స్థానము, మన మందిరములు, మన వాసములు అని అక్కడ ప్రాణప్రియురాలైన సంఘము అంటూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మన అని పలుకుటలో ఇద్దరు ఒక్కరుగా ఏకమైనట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అనగా విశ్వాసి ప్రభువు విశ్వాసితో ఏకమయ్యారు అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి శయనస్థానం అనేది ఏకత్వాన్ని సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. శయనస్థానం అనగా దైవ సన్నిధిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సహవాస స్థలముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్థలమునే రూతు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథం 3:7లో అది ఆమెకు విశ్రాంతి స్థలము. ఆత్మీయ భావములో ఆలోచించుకుని ఎడల విమోచకుడును సమీప బంధువుడును దేవునికి సాదృశ్యముగానున్న బోయజు సన్నిధి రూతు యొక్క పెన్నిదిగా మనకు కనపడుతుంది. అది ఆమెకు విశ్రాంతినిచ్చిన చోటుగా కనపడుతుంది. ఆమె శయనస్థానము ఈ అనుభవము తరువాతే రూతు పెండ్లి కుమార్తెగా సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆమెను పెండ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సన్నిధి సహవాసము లేకుండా ఎవరు పెండ్లి కుమార్తెగా అంగీకరింపబడరని దీని అర్థంగా మనం భావించాలి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. పచ్చని చోటు అనగా సారవంతమైన స్థలమును సూచించుటకు కనబడుతూ ఉంది. వినోదముగా నుండుట, అనుభవము కలిగి ఉండుట, నిలకడగా నుండుట, ఎల్లకాలము తమ బ్రతుకు పచ్చదనము కలిగి ఉండి నెమ్మది కలిగిన ఆత్మీయ జీవితమునకు గుర్తుగా మరి ఈ స్థానము మనకు కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడినట్లుగా వాటి ఆకులు వాడిపోవని, దాని ఆకులు పచ్చగా ఉంటాయి అని చెప్పేసి మరి ఇర్మియా 17లో కూడా వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీటి కాలువల ఎవరను అంటే వాక్యమనే నీటి యోరను మనము నాటబడి ఉండినట్లయితే ఎప్పుడు కూడాను ఆ వాక్యము ద్వారా మనము పచ్చదనముగా మనము కనపడతాము. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ధనమును నమ్ముకొని వాడు
పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధినందుదురు అని సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనములో వ్రాయబడి ఉన్నది. కనుక దేవుడు అన్ని సదుపాయములు సిద్ధపరిచిన చోటే మన శయనస్థానముగా మనకు కనపడుతుంది. అదే దేవుని సన్నిధి, అదే దేవుని సహవాసము, సర్వ సంపదల నిలయముగా మనకు దేవుడు ఇచ్చి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే మనము దేవుని సన్నిధిలో గనక ఎక్కువ సమయం గడిపినట్లయితే, ఆయన దగ్గర మనము ఎక్కువ సమయం ఉంటాము కనుక ఆ సమయంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆ దైవ సన్నిధిలో మనం ఎప్పుడు కూడాను వీలు దొరికినప్పుడల్లా కూడా దైవ సన్నిధిలో ఉండటానికి మనము ఇష్టపడేవారుగా ఉండాలి. దాన్ని సంతోషంగా మనము స్వీకరించేవారుగా ఉండాలి. సనుగుడు గొణుకుతో దేవుని సన్నిధిలో మనము చేరలేము. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడు కూడాను దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక అట్టి స్థితిని మనము కలిగి ఉండేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇద్దరూ వేరువేరుగా ఉన్న ఒక్కరుగానే ఉన్నట్లు ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తుంది. కనుక దావీదు యోనాతాను హృదయములు రెండుగా కాక ఒక్కటిగా అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఒక హృదయములో మరి ఒక హృదయము కలిసిపోయినది అని దాన్ని అర్థం చేసుకోవాలి. అందువల్ల యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించినట్లుగా వ్రాయబడి ఉంది. దావీదు యోనాతానుల మనస్సు ఏకమైపోయినట్లుగా ప్రభువు మనస్సు మనతో ఏకమైపోవాలి. అప్పుడు మనము కూడా మన ప్రభువును, ప్రభువా నీవు అతి మనోహరుడవు అని అనగలిగేవారుగా మనం ఉంటాము. కనుక మన శయన స్థానము పచ్చని చోటు అనగా జీవము గల చోటుగా మనకు కనపడుతుంది. దానిని మనము జీవము కలిగినదిగా అర్థం చేసుకోవాలి. ఆది నరుడైన ఆదామును హవ్వను మనము జ్ఞాపకం చేసుకుంటే, సహవాసము వారు దేవునితో చేసిన ఏదైనా వనము ఒక పచ్చని చోటుగా మనకు కనపడుతుంది. ఆ తోట జీవన సమృద్ధితో నిండి ఉన్నదిగా కనపడుతూ ఉంది. నూతన యెరూషలేము నిత్య జీవము గల పట్టణము, అక్కడ జీవము గల దేవుడు నరులతో సదాకాలము నివాసము చేయనై ఉన్నాడు. అప్పుడు సర్వసృష్టి దేవుని జీవముతో తొణికిసలాడనై ఉంది. కనుక మన నివాసము పచ్చని చోటు అనే మాటలు నెరవేర్పును అప్పుడు మాత్రమే మనము గ్రహించగలమని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక నా జీవితములు ఎలాగున ఉన్నాయో ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆదాము హవ్వలతోటి దేవుడు వాళ్ళతో సహవాసం చేసినట్లుగా కనపడుతుంది. ఎంతో ఇష్టముగా వారిరువురు ఆ ఏదైనా వనమంతటిలో ఆ పచ్చని స్థానములో వారందరూ కూడాను దాంట్లో తిరిగినట్లుగా మనము వారి ముగ్గురు కూడా చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా దేవునిని ఇష్టముగా దేవుని సన్నిధిలో గడిపేవారిగా, మనతో పాటు దేవుడు ఉన్నాడు అని మనము గ్రహించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. నీ హృదయము దేవుని హృదయము కలిసిపోయినప్పుడు మాత్రమే ఈ జీవము కలిగిన ఆ దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేస్తుంది. కనుక అట్టి స్థితిని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే, మన దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు అని సంఘవధువు అంటూ ఉంది. దేవుడు మనిషి కలిసిన చోటే మందిరము. అది మనిషి అక్కరలను దేవునికి చెప్పుకునే చోటుగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు మనిషికి ఈవులను ఇచ్చు స్థలము మందిరమే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మందిరం అన్నది దేవునిది కనుక మనిషిది కూడా. కాబట్టి మనము మందిరము అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయమే నాకు ఇమ్ము అని చెప్పేసి, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు. అంటే మన హృదయములను దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మన శరీరం ఒక మందిరముగా ఆయన మలుచుకోవాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కనుక మందిరం అన్నది దేవునిది, మనిషిది. కాబట్టి మనము మందిరము అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వధూ సంఘం చెబుతూ ఉంది కదా,
ప్రకృతి సృష్టి మానవ నివాసం అయితే విశ్వాసి హృదయము దేవుని మందిరమని, విశ్వాసి యొక్క హృదయము కూడా లేక గృహము కూడా దేవుని మందిరమే కనుక అక్కడ ఉదయ సాయంకాలములందు కుటుంబ ప్రార్థనలు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి కనుక మందిర దూలములు దేవదారు మ్రానులు మందిర వాసములు శరణమానులుగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నా పరిశుద్ధ ఆలయము అలంకారము నిమిత్తమై లబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, నా సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును, నేను నా పాదస్థలమును మహిమపరచెదును అని యెషయా గ్రంథం 60:13 వ్రాయబడిన ప్రకారంగా ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. పాలస్తీనా దేశ వృక్షములన్నిటిలో కూడాను దేవదారు వృక్షము ఎంతో ప్రసిద్ధమైనదిగా మనకు కనబడుతుంది. దీని టీవీ గాంభీర్యత వైఖరి ఎన్నతగినదిగా కనపడుతూ ఉంది. దేవదారు వృక్షము అన్ని ఋతువుల యందు కూడా జీవము కలిగి సారము కలిగి పచ్చగా ఉండునట్లుగా మనకు కనపడుతుంది కనుక ఆ వృక్షాన్ని జీవము కలిగినదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగుననే యేసు ప్రభు వారు కూడా ఎల్ల వేళలందు ఆధ్యాత్మిక పచ్చదనము కలిగిన వాడు అనగా నిత్య జీవము కలిగిన వాడుగా మనకు కనబడుతున్నాడు కనుక ఆ నిత్య జీవమును నీకు నాకు ఇవ్వటానికే ఆయన ఇష్టపడి ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మందిర దూలములు దేవదారు మ్రానులైతే మందిర వాసములు సరళపు మ్రానులుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. సరళపు వృక్షములు చాలా అందమైనవిగా కనపడుతూ ఉంటాయి. వీటి కర్ర చెడని కర్రగా మనకు కనబడుతూ ఉంది. దేవుని మందిరము శాశ్వత మందిరము, అది నిరంతరం ఉండునది కనుక అది సరళవాసములు మనకు తెలియజేస్తున్నాయి. సొలొమోను మహారాజు దేవుని మందిరం కట్టించేటప్పుడు మన ప్రభువు ఆత్మీయ మందిరము కట్టుచున్నాడు కనుక దేవుని వాక్యమును వాడి అయిన ఆత్మ ఖడ్గముతో ఆయా మానవ వృక్షములను నరికి అనగా వారిని మూర్ఖులకు ఈ తరమవారికి వేరు చేసి రక్షణ అనుభవంలోనికి తెచ్చుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయా ప్రజలను స్థానికముగా ఒక చోట సమకూర్చి వారితో ఆత్మ మందిరమును కట్టుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మందిరమే మన మందిరము. అందలి దేవదారు దూలములు సరళ మ్రానులు రక్షణ అనుభవములుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. విశ్వాసులే నీ హృదయమును దేవుని మందిరముగా మరి మారినదా లేదా అనేది మనం ఒకసారి విశ్వాసులముగా మనము గమనించుకోవాల్సిన వారమై ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది కనుక విశ్వాసులే మరి దేవుని హృదయంలో దేవుడు విశ్వాసుల హృదయంలోనికి వచ్చి వారితో నివసించాలని కోరుకుంటున్నాడు కనుక ఆ హృదయమే ఆయనకు మందిరముగా కనపడుతుంది కనుక ఆ హృదయంలో ఆయన నివసించే విధానంగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక నోవహు ఓడను మనము జ్ఞాపకం చేసుకుంటే మరి ఏం రానుతో ఓడను కట్టవలెనో, ఏం రానుతో ఓడ కడితే మరి బాగుంటుందో, అది తుప్పు పట్టకుండా ఉంటుందో, చీకిపోకుండా ఉంటుందో, నీళ్లలో నానకుండా ఉండునో ఆ మ్రానులని సృష్టికర్త అయిన దేవుడు మరి నోవహుకు తెలియచేసి దేవుడు ఆ ఓడను ఎలాగన సిద్ధము చేయాలో కూడా నోవహుకు అన్ని విషయాలను తెలియచేసి దాని నిర్మాణానికి దేవుడు తనకు జ్ఞానం ఇచ్చి ఆ ఓడను సిద్ధము చేయుటకు నోవహుకు సహాయం చేసిన వాడుగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు కనుక ఏదైతే సెలవిచ్చాడో ఆ మ్రానుతోనే నోవహు ఓడను సిద్ధము చేశాడు కనుక అది దాని విషయమై ఆదికాండం 6:14 మనము చూస్తే ఆ భాగమంతటిలో కూడాను దేవుడు ఏదైతే చెప్పాడో నోవహు అవన్నీ కూడా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడాను దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దేవునికి విరుద్ధమైన కార్యములు మనం ఏది చేయకుండా దేవునితో సహవాసం చేస్తూ దేవుడు చెప్పిన దాన్ని వినగలిగి ఆ వినిన దాని ద్వారా మనము జీవించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది కనుక అలాగే పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారునికి గృహము మందిరము దేవాలయమును సిద్ధపరచుటకు దూలములు వాసములు అవసరము కనుక దూలములు వాసములు దేవాలయంలోని వస్తువులే కానీ అవి వెలుపలికి కాదు, ఇవి దేవాలయములో స్థిరముగా ఉండేవిగా మనకు కనబడుతున్నాయి. సొలొమోను దేవాలయము మనకు దేవదారు మ్రానుల దూలములుగా ఉపయోగించినట్లుగా దినవృత్తాంతం
రెండవ గ్రంథం 3వ అధ్యాయములో మనకు వ్రాయబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ దేవదారు వృక్షము తిన్నగాను పొడవుగాను పెరుగుతుంది కనుక దేవుని మందిరములో, ఆయన దేవాలయములో పనికి వచ్చువారు వంకర లేని వారే ఉండాలని యెషయా గ్రంథము 2:13లో మనము చూస్తూ ఉన్నాం. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూరు వృక్షమంతా బలము గలవారును అని ఆమోసు 2:9లో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులలో ఏ వంకరతనమును చూడలేదని సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21లో వ్రాయబడిన ప్రకారముగా దాని కొమ్మలు విశాలముగా పెరుగును కాన మంచి నీడనిచ్చును అని యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగునని కీర్తనల గ్రంథం 104:16లో యెహోవా వృక్షము, దేవుని బిడ్డలమైన మనము ఇలాంటి ఆధిక్యతలు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది కనుక అప్పుడు వారాయన మందిర నిర్మాణమునకు తేబడుదురు. సొలొమోను కంటే ఎంతో శ్రేష్టమైన యేసు ప్రభువు పరలోక దేవాలయము నిర్మాణకుడు కనుక, శిల్పి అయి ఉన్నాడు కనుక పునాదులు గల పట్టము కొరకు అబ్రహాము ఏ రీతిగా ఎదురు చూచుండెనో మనము కూడాను ఆ పునాదులు గల పట్టణముల కొరకు మాత్రమే మనము ఎదురు చూచేవారుగా కనబడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది కనుక మన హృదయం అనే మందిరాన్ని దేవునికి సమర్పించి ఈ దేవదారు సరళ వృక్షములు ఎలాగ ఉన్నతమైనవిగా కనపడుతుందో మన హృదయం కూడా అంత ఉన్నతమైనదిగా దేవునికి కనపడినట్లుగా మనము చేసుకున్నట్లయితే ఆయన వచ్చి మనలో నివాసం చేస్తాడు. మనతో ఆయనతో మనము సహవాసం కలిగి ఉంటాం, ఏక శరీరమై ఉంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది కనుక మనము కూడా ఆ పునాదులు గల పట్టణము కొరకై సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు ఇచ్చినట్టు వాక్య భాగమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఎలాగున సహవాసం చేయాలనుకుంటున్నారో, మాతో కలిసి ఉండాలనుకుంటున్నారో, దావీదు యోనాతాను హృదయములు నాయన ఏ రీతిగా పెనవేసుకుని ఉన్నవో మేము కూడా నీతో ఆ రీతిగా పెనవేసుకునిలాగున మా హృదయములను ప్రభా మీకు అర్పించువారిగా సహాయం చేయండి. మేము కూడా నాయన నీతో సహవాసం చేసేవారుగా మమ్మలను సిద్ధపరచండి. మీరు ఎప్పుడు కూడా మా కొరకు ఎదురు చూస్తున్నారు, మా మందిరములో నివసించాలని మీరు ఆశపడుతున్నారు. కానీ మేమే మిమ్మలను ప్రభా బయట ఉంచుతూ ఉన్నాము కనుక అట్టి స్థితి నుంచి మాకు విడుదలనిచ్చి మీరు తలుపు తట్టినప్పుడు నాయన మా హృదయం అనే తలుపులను తీసి నాయన మిమ్మల్ని ఆహ్వానించుకొని మీతో ఏకమై జీవించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభువా. అట్టి స్థితిని మేము కలిగి ఉండుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి మమ్మల్ని అందరినీ ప్రభా పునాదులు గల పట్టణమునకు నాయన అబ్రహాం ఏ రీతిగా సిద్ధపడుచున్నాడో మేము కూడా అట్టి రీతిగా ఆ పునాదులు గల పట్టణము కొరకు మేము ఎదురు చూచువారుగా ఈ లోకంలో సిద్ధపడటకు కావలసిన కృపను మీరు దయచేసి మీ నామానికే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.